श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ ಮನವಚನ ಕತಿ ದೂರ ನೆನೆವರನನುಸರಿಸಿ ತಿರುಗುವನು ಜಾಹ್ನವಿ ಜನಕ ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ ಜಗದುದರ ತಾನು ಘನ ಮಹಿಮ ಗಾಂಗೇಯನುತ ಗಾಯನವ ಕೇಳುತ್ತ ಗಗನಚರ ವಾಹನ ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ. ఈ పద్యమునందు ఇంతవరకు ఈ పద్యములో ఉన్నటువంటి అన్ని విశేషములను గురించి విశేషముల వివరణను చెప్పుకోవటం జరిగింది. ఇక గగనచర వాహన ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ ఈ రెండు విశేషణములను మనము వివరించుకోవాలి. గగనచర వాహన, గగనచర వాహన అంటే ఆకాశములో, గగనము ఆకాశము, చరించేటటువంటిది, దానిని వాహనముగా చేసుకున్నటువంటి వాడు. అంటే గరుడుణ్ణి వాహనముగా చేసుకున్నటువంటి వాడు గగనచర వాహనుడు. అయితే భగవంతుడు గరుడుణ్ణి వాహనంగా చేసుకున్నాడు అని అంటే ఆ గరుడుని యొక్క వైశిష్ట్యం ఏమిటి, గొప్పదనం ఏమిటి అనేటటువంటి దానిని మనము ఒకసారి చూడాలి. అహంకార అభిమాని దేవత అయినటువంటి గరుడుని యొక్క గొప్పదనాన్ని తెలిస్తే, అంటే భగవంతుని వాహనమే ఇంత గొప్పదైతే అంత గొప్పది అయినటువంటి ఆ వాహనాన్ని పెట్టుకున్నటువంటి, వాహనంగా దానిని పెట్టుకున్నటువంటి భగవంతుడు ఇంకెంత గొప్పవాడు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. భగవంతుని గొప్పదనం తెలియడానికి అతని వాహనమైనటువంటి గరుడుని యొక్క గొప్పదనాన్ని చూద్దాం. మనకు ఆ గరుడుని గొప్పదనాన్ని ఒక శృతి ఈ విధంగా చెబుతూ ఉన్నది. గరుడస్య జాతమాత్రేణ త్రయోలోకాః ప్రకంపిరే ప్రకంపితా మహీసర్వాస శైలవన కానన గగనం నష్టా చంద్రార్కం జ్యోతినశ ప్రకాశత దేవతా భయభీతాస్తు మారుతోన ప్రకంపిత. ఇది శృతి చెబుతూ ఉన్నది గరుడుని గొప్పదనాన్ని. దీని అర్థం ఏమిటి అని అంటే,
గరుడు జన్మించినప్పుడు 3 లోకముల జనులందరూ నడిగిపోయారట, వణికిపోయారట. పర్వతములతో కూడుకున్నటువంటి భూమి వణికినదట. ఆకాశమునందు సూర్య చంద్రులు కాంతి విహీనులయ్యారట. దేవతలందరూ భయపడ్డారు. గాలి చలించలేదు. ఇది గరుడుల వారు జన్మించినప్పుడు జరిగినటువంటి పరిణామము. ఇంకా గరుడుని యొక్క గొప్పదనాన్ని తెలియాలి అని అంటే భారతంలో మనము భారతాన్ని చూస్తే ఆ గరుడుని గొప్పదనం మనకు తెలుస్తుంది. గరుడుని యొక్క తల్లి వినతాదేవి. ఆమె దాసత్వాన్ని పొంది ఉన్నది. ఆమె యొక్క దాసత్వాన్ని పోగొట్టడానికి గరుడు అమృతాన్ని తేవడానికి బయలుదేరాడు. ప్రయాణం ప్రారంభించాడు. అప్పుడు అతనికి ఆహారం దొరకలేదు, ఆకలి వేసినది. అప్పుడు తల్లి అయినటువంటి వినతాదేవిని అడిగాడు, నాకు ఆహారం ఏది అన్నప్పుడు ఆమె చెబుతూ ఉన్నది, సముద్ర గర్భంలో ఏకాంత ప్రదేశంలో మహాపాపులైనటువంటి లోక కంటకులైనటువంటి నిషధులు అనేటటువంటి వారు ఉన్నారు, వారిని నీవు భక్షించు అని చెప్పినది. సరే, వారిని భక్షించాడు. అయితే గరుడునికి ఆకలి ఏమాత్రం తీరలేదు. అప్పుడు తండ్రి అయినటువంటి కశ్యపులు ఎదురైనప్పుడు తండ్రి అయినటువంటి కశ్యపులకు చెబుతున్నాడట గరుడు, నాకు తల్లి చూపించినటువంటి ఆహారం ఏమాత్రం మాకు చాలలేదు, ఆకలి వేస్తూ ఉన్నది, ఆహారాన్ని చూపించమని అడిగినప్పుడు కశ్యపుల వారు చెప్పారట, హే గరుడా, ఈ ఒక సరోవరం దగ్గర ఒక ఏనుగు, ఒక తాబేలు ఉన్నాయి. ఇవి రెండూ కూడా పూర్వజన్మలో అన్నతమ్ములు. ఆస్తి కొరకు పరస్పరము కొట్లాడుకొని పరస్పరము శాపాలు ఇచ్చుకున్నారు. నీవు ఏనుగు కమ్మని, నీవు తాబేలు కమ్మని. ఆ ఒక్క ఏనుగు ఎంత పెద్దగా ఉన్నది, తాబేలు ఎంత పెద్దగా ఉన్నది అని చెబుతూ ఉన్నారు. కన్నడంలో గావుదా అని అంటారు, ఒక మెజర్ డిస్టెన్స్ను కొలవడానికి. ఒక గావుదా అంటే 2.5 మైళ్ళు, కిలోమీటర్లు కాదు, 2.5 మైళ్ళు. ఆ ఏనుగు 3 × 2.5 అంటే 9 మైళ్ళ ఎత్తున్నదట. 22.5 మైళ్ళ వెడల్పుతో ఉన్నదట. ఇక తాబేలు 9 మైళ్ళ ఎత్తు, 12 అంటే 24, 6 దాదాపు 30 మైళ్ళ వెడల్పుతో ఉన్నదట. ఇప్పటికీ వారిద్దరూ, ఆ అన్నదమ్ములిద్దరూ ఏనుగుగా తాబేలుగా జన్మించినా కూడా పరస్పరము శాపముతో ఇప్పటికీ వారిద్దరూ కొట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వారిద్దరిని అంత పెద్ద ప్రాణులైనటువంటి వాటిని తిని నీ ఆకలి తీర్చుకొని అమృతము తేవడానికి వెళ్ళమని కశ్యపులు చెప్పినప్పుడు సరే వాటిని నోటితో కరుచుకున్నాడు గరుడు. ఎక్కడ వాటిని పెట్టి తినాలి అని చూస్తే ఏ వృక్షాలు చూచినా భయపడుతూ ఉన్నాయి. అంతంత పెద్ద ప్రాణిని, అంత భారం ఉన్నటువంటి ప్రాణులను తమ మీద పెడితే వృక్షాలన్నీ మేమందరూ నాశమైపోతాము అని భయపడుతున్నాయట. అప్పుడు ఒక పెద్ద వటవృక్షం ఉన్నది. ఆ వటవృక్షము గరుడునికి చెప్పినదట, హే గరుడా, నీవేమి ఆలోచించవద్దు, నా యొక్క కొమ్మలు ఒక్కొక్కటి
225-30 మైళ్ళు ఉన్నాయి. కాబట్టి నా పెద్ద ఈ కొమ్మల మీద నీ యొక్క ఆహారాన్ని పెట్టుకొని తినమన్నదట వటవృక్షం. ఒక కొమ్మ మీద ఆహారాన్ని పెట్టుకొని తినాలి అని గరుడుల వారు దాని మీద కూర్చోవడానికి గరుడుని ఒక్క కాలు ఆ కొమ్మకు తగిలిన వెంటనే అంత పెద్ద కొమ్మ కింద పడిపోతూ ఉన్నదట. అంతటి బలశాలి గరుడుల వారు. ఆ కొమ్మకు వేలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఋషులు, మునులు, మహానుభావులు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే ఆ కొమ్మ కింద పడిపోతూ ఉన్నదో అప్పుడు ఈ ఋషులు, మునులందరికీ కూడా గాయాలవుతాయి, వాళ్ళు మరణిస్తారని చెప్పి ఆ కొమ్మను కూడా గరుడు నోట్లో కరుచుకొని ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడట. అప్పుడు కశ్యపుల వారు తన కుమారుని యొక్క బలాన్ని చూచి అప్పుడు ఆ కొమ్మయందు వేలాడుతూ ఉన్నటువంటి ఋషులను, మునులను ప్రార్థించి, అయా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఆ కొమ్మ కింద పడితే మీరందరూ మరణిస్తారు అని ప్రార్థించినప్పుడు వారందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఈ ఏనుగును, ఆ తాబేలును ఒక పెద్ద కొండ మీద పెట్టుకున్నారట గరుడుల వారు తినాలని. అయితే ఆ వెంటనే ఆ పర్వతము 100 ముక్కలుగా అయిపోయినది. సరే, అప్పుడు తీరికగా ఆ గజమును అంటే ఏనుగును, తాబేలును గరుడుల వారు తిన్నారు. ఇది గరుడుని యొక్క బలము ఎంత, అతని యొక్క గొప్పదనం ఏమిటి అని తెలియజేసేటటువంటిది భారతంలో ఈ కథ. ఇటువంటి గరుడుని భగవంతుడు వాహనముగా చేసుకున్నాడు అని అంటే భగవంతుడు ఇంకెంతటి గొప్పవాడు. వాహనమే ఇంత బలపరాక్రమము కలిగినటువంటిది అన్నప్పుడు దానిని వాహనముగా చేసుకున్నటువంటి వాడు భగవంతుడు ఇంకెంతటి గొప్పవాడు. అందుకే గగనచర వాహన అని చెప్తూ ఉన్నారు. ఇటువంటి మహిమాన్వితుడైనటువంటి బల పరాక్రమవంతుడైనటువంటి గరుడుని వాహనముగా చేసుకున్నటువంటి వాడు గరుడ వాహన అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆಗಳಲ್ಲಿ, దివౌకసులు అంటే దేవతలు, దేవతలతో పాటుగా భగవంతుడు అందరి ఇండ్లయందు తిరుగుతూ ఉంటాడట, చరిస్తూ ఉంటాడట. అదేమిటి, ఈ మాటకు అర్థం ఏమిటి అని అంటే భాగవతంలో కృష్ణుడు గోపికా స్త్రీల ఇండ్లలో యథేచ్ఛగా వెళ్ళి వారి ఇండ్లలో పాలు, పెరుగు, వెన్నెలను దొంగిలించి తింటూ వారిని అనుగ్రహిస్తూ ఉన్నాడు కృష్ణుడు. భాగవతంలో దశమస్కందంలో కృష్ణుని లీలలను చెప్పేటటువంటి ఘట్టం ఇక్కడ. గోపికా స్త్రీలు తమ ఇండ్లలో కృష్ణుడు వచ్చి పాలు, పెరుగు, వెన్నెలను తిని దానిని పారవేసి నానా హంగామా చేస్తూ ఉన్నా కానీ ఎవరూ కూడా కృష్ణుని మీద కోపగించుకునే వాళ్ళు కాదట. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు, వాడు మా ఇంటికి రావడమే ఎక్కువ, వాడు ఏమి తిన్నా అన్నీ వానికి కృష్ణార్పణమస్తు అని సమర్పించేటటువంటి మనోభావము కలిగినటువంటి వారు ఆ గోపికా స్త్రీలు. ఆ గోపికా స్త్రీలందరూ భగవంతుని భక్తులు. ఆ భగవంతుని సేవ చెయ్యటానికే తను మన ధనములతో వాళ్ళు అక్కడ గోపికా స్త్రీలుగా జన్మించారు. వారిని ఉద్ధరించటానికి వారి ఇంటి మನೆಗಳಲ್ಲಿ తిరుగువను దివౌకసరుడని దేవతలతో పాటుగా. కృష్ణుడిగా భగవంతుడు అవతరించినప్పుడు భగవంతుని సేవ చేయటానికి దేవతలు కూడా అనేక రూపములతో అక్కడ వాళ్ళు అవతరించారు. ఉదాహరణకు అన్న అయినటువంటి బలరాముడు శేషుని అవతారము,
ఈ విధంగా దేవతలతో పాటుగా తాను కూడా అవతరించి గోపికా స్త్రీల ఇండ్లయందు సంచరిస్తూ వారు ఇచ్చినటువంటి పాలు, మీగడ, వెన్న వీటిని తింటూ లేదా దొంగలించి తింటూ వారిని విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవంతుడు. ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆಗಳಲ್ಲಿ. కృష్ణుడు కేవలము తన భక్తుల ఇండ్లయందు ప్రవేశించాడే గాని తన భక్తులు కానటువంటి రాక్షసుల ఇండ్లకు పోలేదు. పోయినా కానీ వాళ్లను సంహరించాడు. అతని వద్దకు వచ్చినటువంటి రాక్షసులను సంహరించాడు. కంసుని వద్దకు వెళ్ళి కంసుణ్ణి సంహరించాడు. ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆಗಳಲ್ಲಿ అనంటే భగవంతుడు తన భక్తుల ఇండ్లయందు తాను భక్త వత్సలుడై వారిని ఉద్ధరించటానికి, వారిని అనుగ్రహించటానికి వారి ఇండ్లయందు సంచరిస్తూ ఉంటాడు అనేటటువంటిది భాగవతంలో, భాగవత కథలో మనకు కనబడేటటువంటిది ఇది. కృష్ణుడు సామాన్య గోపికా స్త్రీల ఇండ్లయందు వెళ్ళాడు. ధనమున్నటువంటి, అధికారం ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లకు వెళ్ళలేదు. ఎవరైతే తన యందు నిష్కల్మషమైనటువంటి శుద్ధమైనటువంటి భక్తిని చేస్తారో వారి ఇండ్లకు వెళ్ళి వారి ఇండ్లలో తిరుగుతూ వారిని అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవంతుడు. దానినే చెబుతూ ఉన్నారు ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ మನೆಗಳಲ್ಲಿ అని. ఇక దీనికి ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అని మనం చూస్తే, మన దేహమే ఒక గేహము అంటే ఇల్లు. మన ఈ దేహము మనకు ఇల్లు లాంటిది. ఎందుకంటే జీవుడు ఈ దేహంలో ఉంటూ ఉన్నాడు. జీవుడు వేరు, దేహము వేరు. ఈ దేహము నుండి జీవుడు వెళ్ళిపోతే ఈ దేహము ఒక జడ పదార్థముగా, ఒక కట్టెగా మిగులుతుంది. దానిని కాల్చివేయడమో పూడ్చిపెట్టడమో జరుగుతూ ఉన్నది. అంటే జీవునికి ఈ దేహమే ఒక గేహము, అంటే ఈ దేహమే ఒక ఇల్లు. ఈ దేహమునందు 24 తత్వములున్నాయి. 24 మంది తత్వాభిమాని దేవతలున్నారు. ఆ తత్వాభిమాని దేవతలకు అధిపతి అయినటువంటి 25వ తత్వమైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ఈ దేహంలో ఉన్నాడు. భగవంతుడు బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్నాడు. ఈ బ్రహ్మాండము అంటే 14 లోకములతో 14 భువన యుక్తమైనటువంటిది ఈ బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండము 24 తత్వములతో కూడుకున్నది. చెప్పుకున్నాం 24 తత్వములు ఏవి అని మనం వెనుకటి పాఠంలో. ఈ బ్రహ్మాండము 24 తత్వములతో ఉంటే ఈ పిండాండము అంటే ఈ మన యొక్క శరీరము, స్థూల శరీరము కూడా ఇది పిండాండము. ఇది కూడా 24 తత్వములతో కూడుకొని ఉన్నది. ఈ 24 తత్వములు, 24 తత్వాభిమాని దేవతలు, ఆయా తత్వముల అభిమాని దేవతలు, దేవతలకు అధిపతి అయినటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు, వాయుదేవులకు అధిపతి అయినటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీహరి బింబరూపి అయి ఈ దేహములో ఉంటూ ఉన్నాడు. ఇన్ని తత్వములు, ఆయా తత్వాభిమాని దేవతలు, వాయుదేవుల వారు, భగవంతుడు ఈ దేహములో ఉండి ఆయా ఇంద్రియముల చేత ఆయా తత్వాభిమాని దేవతల ద్వారా మన చేత ఈ పనులు చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు. వాడు అలా చేయించకపోతే మనము ఏ పని చేయలేము. ఎందుకంటే వాడొక్కడే స్వతంత్రుడు, మనమందరము అస్వతంత్రులము. వాడు స్వతంత్రుడై మన దేహమనే ఇంటి యందు బింబరూపి అయి ఉండి ఈ తత్వాభిమాని దేవతలతో అతను కూడా ఉండి
ఆ భగవంతుడు తత్వాభిమాని దేవతల మూలంగా మన ఇంద్రియముల చేత ఆయా ఇంద్రియములు చేసేటటువంటి పనులను అతను చేస్తూ ఉన్నాడు. మನೆಗಳಲ್ಲಿ ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ అంటే ఈ అనంతానంత జీవుల దేహములు ఎన్ని అనంతానంతంగా ఉంటూ ఉన్నాయో ఈ దేహములందు ఈ దేహములనేటటువంటి ఇండ్లయందు భగవంతుడు దేవతలతో కూడుకొని ఈ జీవుల చేత ఈ దేహము ద్వారా పనులను చేయించి సాధన చేయించి ఎవరెవరికి ఏ ఏ గతులను ఇవ్వాలో వారికి ఆయా గతులను వాడు ఇస్తూ ఉన్నాడు. త్రివిధ జీవరాశులు సాత్వికులు, రాజసులు, తామసులు. సాత్వికులు ముక్తికి వెళ్ళాలి, రాజసులు నిత్య సంసారానికి వెళ్ళాలి, సాంతానిక లోకానికి వెళ్ళాలి, తామసులు అంధంతమస్సు నిత్య నరకానికి వెళ్ళాలి. ఈ త్రివిధ జీవరాశుల దేహములందు భగవంతుడు ఉండి వారి స్వరూప గుణమునకు స్వరూప యోగ్యతకు అనుగుణంగా వారి చేత సాత్విక రాజస తామస కార్యములను చేయించి దాని ఆ కర్మలకు ఇవ్వవలసినటువంటి ఫలములను ముక్తి, సాంతానిక లోకము, నిత్య నరకాన్ని ఆయా జీవులకు ఇస్తూ ఉన్నాడు. ఇది తాత్విక అర్థము. ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆಗಳಲ್ಲಿ. ఈ విధంగా హరికథామృత సారము అని అంటే శాస్త్ర సారభూతమైనటువంటిది కాబట్టి ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆಗಳಲ್ಲಿ అని ఒక చిన్న పంక్తి ఉన్న దానిలో ఇంత శాస్త్రార్థము నిండి ఉన్నది. ఇక భగవంతుడు గాయనవ కేళుతా అని చెప్పారు. అంటే భక్తులు పాడేటటువంటి గానమును అతను వింటాడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ భక్త సులభుడు. మనం నిన్నటి రోజున కనకదాసుల వారి చరిత్రను చెప్పుకున్నాం. కనకదాసుల వెంటబడి అతనిని తన దాసుడిగా చేసుకున్నటువంటి వాడు అంత కరుణామూర్తి భగవంతుడు. భగవంతుడు తనకు కావలసినటువంటి తనకు ప్రీతిపాత్రులైనటువంటి భక్తులను వెంటాడుతాడట. భక్తరు ముందే భగవంత హిందే అని. అంటే భక్తులు ముందు పోతూ ఉంటే భగవంతుడు వానిని వెంబడిస్తూ ఉంటాడట. ఎందుకయ్యానంటే మన పిల్లలను మనము ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాచుకొని ఉంటాం. వారి వెంటనే ఉండి వారిని కాపాడుకుంటూ వారికి వచ్చే ఆపదలకు గురి కాకుండా చేస్తూ ఉంటాం. వాడు జగన్నాథుడు, జగత్పిత. ఈ జగత్తుకే వాడు తండ్రి, జగద్రక్షకుడు. కాబట్టి భగవంతుడు తన భక్తులైనటువంటి వారిని సదా వారు తనను స్తుతిస్తే గానం చేస్తే ఆ గానము వింటూ తన భక్తులను సర్వకాల సర్వావస్థల యందు సదా రక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ పద్యంలో ఉన్నటువంటి విశేషణములు మన వచన కతిదూర నెనెవరను అనుసరిసి తిరుగువను ಜಾಹ್ನವಿ ಜನಕ ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ ಜಗದುದರತಾನು ಘನಮಹಿಮ ಗಾಂಗೇಯನುತ ಗಾಯನವ ಕೇಳುತ್ತ ಗಗನಚರ ವಾಹನ ದಿವೌಕಸರೊಡನೆ ಚರಿಸುವ ಮನೆಗಳಲ್ಲಿ. ఆ భగవంతుడు తన భక్తుల పట్ల చూపేటటువంటి కారుణ్యాన్ని విశేషంగా హృద్యంగమంగా ఈ విశేషణాలతో జగన్నాథదాసుల వారు వర్ణించారు. ఈ పద్యంలో ఉన్నటువంటి ఈ విశేషణముల యొక్క విశేష వివరణను ఈరోజుతో ముగిస్తూ ఈ పద్యాన్ని ముగిస్తూ ఇక 5వ పద్యమైనటువంటి మలగి పరమాదరది పాడలు కుಳಿತು ಕೇಳುವ ಕುಳಿತು ಪಾಡಲು ನಿಲುವ ನಿಂತರೆ ನಲಿದರೆ ಒಲಿವೆ ನಿಮಗೆಂಬ ಸುಲಭನು ಹರಿ ತನ್ನವರನು ಅರಗಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ರಮಾಧವನ ಒಲಿಸಲರಿಯದೆ ಪಾಮರರು ಬಳಲುವರು ಭವದೊಳಗೆ. భగవంతుడు తన భక్తుల పట్ల
ఎంతటి కరుణను చూపిస్తాడు అనేటటువంటి విషయాన్ని 5వ పద్యంలో ఇంకొక విధంగా జగన్నాథదాసుల వారు వర్ణిస్తారు. ఆ పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.